ఇన్ఫినిటీ డిజి ట్యూషన్స్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన యాప్లో మన యొక్క కోర్స్ ఎస్జిటి ఫ్రీ డైలీ టెస్ట్ కోర్స్ని ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇది. ఇందులో హోమ్, స్టోర్, చార్ట్స్, ప్రొఫైల్ అనే 4 ఆప్షన్స్ మీకు కనబడుతున్నాయి కదా. ఇందులో స్టోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు కొన్ని కోర్సెస్ కనబడుతున్నాయి కదా. ఈ కోర్సెస్లో ఎస్జిటి ఏపీ టెట్ డిఎస్సి అని ఉంది కదా, ఈ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఆ కోర్స్ క్లిక్ చేసినప్పుడు మీకు ఓవర్వ్యూ, కంటెంట్, సేవ్డ్ క్వశ్చన్స్ అని ఇక్కడ క్లియర్గా కనపడతాయి. మీరు క్వశ్చన్స్ సేవ్ చేసుకుంటే ఈ ఫోల్డర్లో కనపడతాయి. మన కంటెంట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఈ కంటెంట్ అలాగే ఇది ఓవర్వ్యూ ఏంటంటే మన యాప్లో మొత్తంగా ఏమి ఇచ్చాము, తెలుగు ఎన్ని బిట్స్, సైన్స్ ఎన్ని బిట్స్, సోషల్ ఎన్ని బిట్స్, అదేవిధంగా ఒక చిన్న మాటలో చెప్పాలంటే 50,000 బిట్లు మొత్తంగా చాప్టర్ వైజ్గా మనం ఎగ్జామ్స్ అనేవి క్రియేట్ చేసి ఈ కోర్సులో పెట్టాం. అవన్నీ మీకు ఎక్కడ కనపడతాయి అంటే కంటెంట్లో కనపడతాయి. అయితే కంటెంట్లో ఈ ఫ్రీ డైలీ టెస్ట్ అని చూసారా, ఈ ఫ్రీ డైలీ టెస్ట్లో ప్రతిరోజు పెట్టే పరీక్ష మీ అందరికీ ఉచితం. డైలీ ఒక టెస్ట్ పెడతాము, అది 50 మార్కులకు ఉంటుంది. వీకెండ్లో ఒక ఎగ్జామ్ పెడతాము, అది 100 మార్క్స్కి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుంచి 12 గంటల వరకు యాప్లో అందుబాటులో ఉంటుంది. 1 గంట పాటు సమయం ఇస్తాం డైలీ టెస్ట్కి. అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా, ఆల్ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్, మొత్తం అన్ని టెక్స్ట్ బుక్లు మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోకుండా సులభంగా ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకొని 6వ తరగతి తెలుగు కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఆ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ని ఇక్కడ నుంచే చదువుకోవచ్చు హ్యాపీగా. మీరు ఆ విధంగా ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్గా ఉండిద్ది. టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ హ్యాపీగా యూజ్ చేసుకోండి. అన్ని టెక్స్ట్ బుక్స్ ఇక్కడే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ బుక్స్ గురించి కొంచెం పక్కన పెడితే శాంపుల్ ఎగ్జామ్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే సైకాలజీ ఓవరాల్ ఎగ్జామ్స్, విద్యా దృక్పథాలు అంటే పిఐఈ. ఇప్పుడు టెట్కి మీకు పిఐఈ అవసరం లేదు, అయినప్పటికీ ఇది డిఎస్సికి కూడా కలిపి కాబట్టి పిఐఈ ఎగ్జామ్స్. అలాగే మెథడాలజీ ఎగ్జామ్స్లోకి వెళ్తే అన్ని మెథడాలజీస్ ఉంటాయి. ఎస్జిటి తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ, అలా అదేవిధంగా ఇంకా కిందకు వెళ్తే తెలుగు, సైన్సు, సోషలు, ఆ పర్టికులర్ ఫోల్డర్స్ని మీరు ఓపెన్ చేసినప్పుడు, ఇప్పుడు సైన్స్ ఫోల్డర్ ఓపెన్ చేసామనుకోండి, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బయాలజీ, 9th క్లాస్ బయాలజీ, 8th ఫిజిక్స్, అలాగా ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఫోల్డర్లో సులభంగా ఎగ్జామ్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి చాప్టర్ వైజ్గా కుదురుతుంది. అయితే ఈరోజు ఇప్పుడు నేను ఎగ్జామ్ని ఎలా ఓపెన్ చేయాలో కూడా ఈ వీడియోలో ఒకటి డిస్కస్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఫ్రీ డైలీ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉందనుకోండి, ఓపెన్ చేస్తే అలా కనపడింది. అయితే ఇప్పుడు నేను దీన్ని అటెంప్ట్ చేయట్లా, ఒక్క నిమిషం నేను వేరే ఎగ్జామ్ చూపిస్తా చూడండి. ఇక్కడ శాంపుల్ ఎగ్జామ్ అని ఉంది కదా, ఇప్పుడు ఫ్రీ పిఐఈ ఎగ్జామ్ ఇలా ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ అటెంప్ట్, మనం ఏ ఎగ్జామ్ని ఓపెన్ చేసేటప్పుడైనా అటెంప్ట్ అని కనిపిస్తుంది. మీరు అటెంప్ట్ మీద క్లిక్ చేయండి. అటెంప్ట్ మీద క్లిక్ చేశాక కొంచెం బఫరింగ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఎందుకు డైలీ టెస్ట్ని ఓపెన్ చేయలేదు అంటే దాన్ని షెడ్యూల్ చేసాం, చూపిస్తాను. రాత్రి 8 గంటలకు ఓపెన్ అయ్యేలా షెడ్యూల్ చేసాం. ఇంకా టైం అవ్వలేదు కదా, అందుకని ఆ టెస్ట్ ఓపెన్ అవ్వదు. అందుకే వేరే టెస్ట్ని చూపిస్తున్నా. ఇక్కడ మీరు నెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఒక చిన్న టిక్ బాక్స్ ఉంది. ఆ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. అటెంప్ట్ టెస్ట్ అని క్లిక్ చేయండి. మనం దీన్ని స్క్రీన్ రికార్డ్ చేయడం కుదరదు, స్క్రీన్ షాట్స్ తీయడం కుదరదు. అందుకే వేరే మొబైల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. స్క్రీన్ రికార్డ్ అనేది ఈ ఫోన్లో ఎగ్జామ్స్ని చేయలేమన్నమాట. ఇప్పుడు టెస్ట్ని ఓపెన్ చేశాక ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ మీకు డిస్ప్లే అయింది కదా. ఇప్పుడు ఇక్కడ 3 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 ప్యారలల్ లైన్స్ నొక్కితే మొత్తం ఈ టెస్ట్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో మీకు ఇక్కడ నెంబర్స్ కనబడతాయి. నేను 129th క్వశ్చన్కి వెళ్ళిపోవాలనుకున్నా నేను ఆ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు, మీకేమీ ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? సో అలాగ మనం ప్రతి క్వశ్చన్ని ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, సేవ్ నెక్స్ట్, ఈ విధంగా మనం అన్ని
క్వశ్చన్స్ని ఎగ్జామ్ను మొత్తం అంతా అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఇది అనుకోండి, క్లిక్ చేసాము, సేవ్ నెక్స్ట్, ఆన్సర్ సరైన ఆప్షన్ని చూసుకొని సేవ్ నెక్స్ట్ అని కొట్టాలి. ఇప్పుడు నేను ఆప్షన్ క్లిక్ చేయకుండా కూడా సేవ్ నెక్స్ట్ కొట్టాను కదా, ఆ ఆప్షన్స్ చూడండి రెడ్ కలర్లో చూపిస్తున్నాయి. ఫస్ట్ ఆప్షన్స్ని నేను సెలెక్ట్ చేసుకోకుండా సేవ్ నెక్స్ట్ కొట్టేశాను, అవి రెడ్లో చూపిస్తున్నాయి. ఏదైతే ఆప్షన్ నేను క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టానో అవి గ్రీన్ కలర్లో చూపిస్తున్నాయి. ఒకవేళ నేను ఇప్పుడు సబ్మిట్ చేసేయాలనుకుంటున్నా, ఇవన్నీ నేను ఇంకా రాయలేదండి, రాయకపోయినా నేను సబ్మిట్ చేసేయాలనుకుంటే సబ్మిట్ చేసేటప్పుడు మనకి క్లియర్గా అక్కడ చూపిస్తుంది చూడండి. 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ రాసాము, ఇంకా మనం ఏమి మాకు రివ్యూ పెట్టుకోలేదు, అసలు ఏం పెట్టుకోలేదు, సబ్మిట్ కొట్టేసాం. సో సబ్మిట్ కొట్టేసినప్పుడు ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడండి ఒకసారి, 1 మార్క్ వచ్చింది. ఆ 1 మార్కు ఎక్కడొచ్చింది, 3 బిట్లు మాత్రమే పెడితే అందులో 1 మార్క్ వచ్చింది, మొత్తం 150 మార్కులకి. అయితే ఇక్కడ చూడండి కింద వ్యూ సొల్యూషన్స్ అన్నది చూసారా, ఈ వ్యూ సొల్యూషన్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. వ్యూ సొల్యూషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి క్లియర్గా టెస్ట్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇది ఫస్ట్ క్వశ్చను, దాని యొక్క ఆన్సర్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, సొల్యూషన్లో ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఇట్లా ఎన్ని ప్రశ్నలు ఉంటే అన్ని ప్రశ్నలకి అది రైట్ అయితే మనం సెలెక్ట్ చేసామండి ఒక ఆన్సర్ని, అది రాంగ్ అయితే రెడ్లో చూపిస్తుంది, దాని యొక్క రైట్ ఆన్సర్ని గ్రీన్లో చూపిస్తుంది, అదేవిధంగా సొల్యూషన్ని చూపిస్తుంది. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్, ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసేసాం, ఇదిగో చూడండి పార్ట్ 3 అని ఇందాక చూపించాను కదా, PIE ఎగ్జామ్స్లో మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. పార్ట్ 3 అనే ఎగ్జామ్స్ని మళ్ళీ నేను రీఅటెంప్ట్ చేయడానికి నాకు అవకాశం ఉంది. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసేసాం కదా, నేను 2-3 క్వశ్చన్స్ మాత్రమే రాశాను. చాలామంది నన్ను ఏమడుగుతారంటే, మేము ఎగ్జామ్ రాయకుండానే అక్కడ ఉన్న బిట్స్ అన్నిటిని చదువుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఎగ్జామ్ని అట్లీస్ట్ 1 టైం అటెంప్ట్ చేసేయండి. అటెంప్ట్ చేస్తే ఇప్పుడు మీకు అక్కడ ఆన్సర్స్ అన్నీ మీకు కనబడతాయి కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు పార్ట్ 3 అనేది నేను రాసిన 3 క్వశ్చన్సే, కానీ ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్ అన్నీ 150 క్వశ్చన్ ఆన్సర్స్ నాకు కనపడతాయి చూడండి. వ్యూ రిపోర్ట్ కొట్టాము, వ్యూ రిపోర్ట్ కొట్టిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత వ్యూ సొల్యూషన్స్ ఉంది చూసారా, ఈ సొల్యూషన్స్ కనుక ఓపెన్ చేస్తే మనకి 150 ప్రశ్నల యొక్క ఆన్సర్స్, మనం 119వ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం అనుకోండి, ఇదిగో 119వ క్వశ్చను దాని యొక్క ఆన్సర్. ఈ విధంగా ప్రతిదీ మనం ఆన్సర్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మీకు అర్థమైందా అండి? సో ఎప్పుడూ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓవర్వ్యూ కంటెంట్ సేవ్డ్లో కంటెంట్లోకి వెళ్ళాలి. ఒక టెస్ట్ను ఓపెన్ చేయాలంటే మీరు రాసేసిన పరీక్ష కూడా, ఇదిగోండి రాసేసిన పరీక్ష కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది. మళ్ళీ అక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. రాసేసిన ప్రశ్నలో ఉన్న క్వశ్చన్లు కూడా మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, క్వశ్చను, దాని ఆన్సర్, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ కోర్సుని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు డౌట్ ఏంటంటే, మరి పేమెంట్ ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ బై నౌ అని కనిపిస్తుంది కదా, 100 రూపీస్ పెట్టారు కదా, 123 రూపీస్ ఎందుకు చూపిస్తుందంటే, ఆ 23 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు అంటే, అది మనకేం కాదండి, అది GST ప్లస్ ఈ యాప్ మెయింటైన్ ఛార్జెస్, అవి ఎక్స్క్లూడ్లో ఉంటాయి. అంటే మనం ఇంక్లూడ్ రావు 100 రూపీస్, ఆ 23 రూపీస్ అందుకే ఎక్స్ట్రా చూపిస్తుంది. సో బై నౌ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు పేమెంట్ లోడ్ అవుతుంది. పేమెంట్ ఆప్షన్స్ అన్నీ మనకి క్లియర్గా కనపడతాయి. ఇక్కడ నుంచి మీ అందరూ తెలుసు, ఇదిగోండి UPI యాప్స్, మనం యాప్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మన మొబైల్స్లో యాప్ ఓపెన్ చేస్తాం. ఏదైనా మనకి ఇక్కడ ఏ యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనకు కనపడతాయి. ఈ మొబైల్లో ప్రజెంట్ UPI యాప్స్ లేవు. సో మీకు అక్కడ ఏదైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఆప్షన్స్లో ఇదిగోండి వచ్చాయి UPI ఫోన్పే, ఇదిగోండి ఫోన్పేకి పెట్టగానే ఫోన్పేలోకి డైరెక్ట్గా మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. అక్కడ ఇంకా నార్మల్ ప్రాసెస్, లాగిన్లోకి వెళ్తాం, మన అమౌంట్ అనేది పే చేస్తాం. అదిగోండి చూపిస్తుంది చూసారా, ఎంత అమౌంట్ పే చేయాలి, 122.74 రూపీస్. ఆ 122.74 రూపీస్ని మనం పేమెంట్ చేసేస్తే మనకి క్లియర్గా అక్కడ పేమెంట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు
అన్ని డౌట్స్ తీరాయి మీ అనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇబ్బంది ఏం లేదు. ఎవరికైనా పేమెంట్ ఏ ఇష్యూ వచ్చినా మాకు కాల్ చేస్తే మేము అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా అండి? మీరు కోర్సును పర్చేజ్ చేసేస్తే సబ్జెక్ట్ వారీగా చాప్టర్ వారీగా అన్ని టెస్ట్లో కావాలనుకుంటే కేవలం 123 రూపీస్ పే చేస్తే మీకే డైరెక్ట్గా ఇప్పుడు నేను చూపించిన టెస్ట్లు 50,000 బిట్లు అన్నీ కూడా మీకే వచ్చేస్తాయి. అర్థమవుతుందండి? డైలీ టెస్ట్లు అయితే అందరికీ ఫ్రీ. ఈ క్లారిటీ కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. అన్నీ ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి డైలీ టెస్ట్లు ఫ్రీగా ఇస్తున్నాము. కంటెంట్ వారీగా కావాలనుకున్న వాళ్ళకి 100 రూపీస్కి కోర్స్ అనేది ఇస్తున్నాం. కొంచెం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.